విశాఖకి చెందిన 58 మంది కంబోడియా బాధితులు శుక్రవారం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ వారికి స్వాగతం పలికారు. కంబోడియాలో వారు పడిన బాధలు కమిషనర్కి వివరించారు. కంబోడియా నుంచి బయటపడిన ఒక్క బాధితుల ద్వారా సైబర్ నేరగాళ్ల చెరలో వీరంతా ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే నగర పోలీస్ కమిషనర్ స్పందించడంతో వీళ్ళు విడుదలకి భారత ఎంబసీ చర్యలు తీసుకుంటుంది. ఈరోజు వైజాగ్ సిటీ పోలీస్ తీసుకున్న యాక్షన్ వల్ల 10 మంది ఈరోజు కంబోడియా నుంచి రిటర్న్ రావడం జరిగింది. వాళ్ళు దాంట్లో దాదాపు 15 మంది వైజాగ్ చెందిన వాళ్ళు, మిగతా 3 ఇతర జిల్లాలకు చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేశారు. దాట్ వైజాగ్ సిటీ పోలీస్ తీసుకున్న చర్యల వల్ల వాళ్లకు ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం వల్ల వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న చైనీస్ ఆఫీషియల్ ముందు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఈ విషయం అన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా, తర్వాత అక్కడ ఉన్న మన ఇండియన్ ఎంబసీ వాళ్ళందరూ కూడా దృష్టికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మా సిటీ పోలీస్ కోఆర్డినేషన్ విత్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఈరోజు 10 మంది ఈ ఫ్లైట్కి వచ్చారు. ఇంకా 18 మంది నెక్స్ట్ ఫ్లైట్లో వస్తారు. 8 o'clock ఫ్లైట్లో వచ్చి ఇక్కడ దిగుతారు. వాళ్ళందరికీ కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఈరోజు వైజాగ్ సిటీ పోలీస్ అందిస్తుంది. తర్వాత వాళ్ళ సేఫ్గా వాళ్ళ డెస్టినేషన్ అంటే వాళ్ళ ఇంటికి చేరుకోవడానికి కూడా అన్ని రకాలుగా హెల్ప్ మా సిటీ పోలీస్ తరఫున అందిస్తాము. వీళ్ళు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మీద ఏం తెలుస్తూ ఉందంటే వీళ్ళని డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి మన దగ్గర ఉన్న కొంతమంది ఏజెంట్స్, దట్ ఈస్ ద మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 1.5 lakhs క్యాష్ తీసుకొని ఈ కంబోడియన్ ఏజెంట్స్కు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఇదంతా పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం బయటకు వస్తుంది. ఎట్లా మన ఏజెంట్స్ ఆ కంబోడియన్ ఏజెంట్స్తో పాటు వీళ్ళకు ఎట్లా అగ్రిమెంట్ ఉంది, ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంది, ఎలాంటి ఫైనాన్షియల్ డీలింగ్స్ ఉంది, ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. బట్ వీళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మేరకు ఏం తెలుస్తుందంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి తీసుకువెళ్ళి అక్కడ వెళ్ళి వీళ్ళ ద్వారా చైనీస్ ఏజెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసేసారు. చేసిన తర్వాత వాళ్ళు చైనీస్ అందరు కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి సైబర్ క్రైమ్స్ ఏ విధంగా ఇండియా మీద చేయాలని చెప్పేసి వివిధ మోడస్ ఆపరాండి, ఫెడెక్స్ కొరియర్ స్కామ్, తర్వాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, తర్వాత క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్, తర్వాత ఆన్లైన్ జాబ్ ఆఫర్స్, ఇటువంటి ఫ్రాడ్స్ అన్నీ కూడా మన ఇండియన్స్ మీద అక్కడ నుంచి చేయటం. ఈ విధంగా చేసి దాదాపు మన విశాఖపట్నం సిటీ నుంచి 120 crores హ్యాస్ బీన్ ఆల్రెడీ లాస్ట్. ఈరోజు కూడా సమాచారం ఒకటి వచ్చింది, ఎఫ్ఐఆర్ కట్టినాము. దాంట్లో కూడా 3.2 crores ఇక్కడ విశాఖపట్నం సిటీకి చెందిన ఒక మనిషి కోల్పోయారు ఫెడెక్స్ కొరియర్ స్కామ్ ద్వారా. సో ఈ విధంగా రకరకాలుగా స్కామ్స్ మీద వీళ్లకు ట్రైనింగ్ ఇప్పించి అక్కడ నుంచి మన ఇండియన్స్ మీద అటాక్ చేయడం, తర్వాత మనీ అంతా కూడా లాండర్ చేసేసి ఇక్కడ ఉన్న వివిధ బ్యాంక్స్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఇక్కడ నుంచి చివరికి క్రిప్టో కరెన్సీలో కన్వర్ట్ చేసుకొని చివరి డెస్టినేషన్ కంబోడియా అండి. సో ఈ విధంగా జరిగిన విషయాలన్నీ కూడా వీళ్ళు చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంకా పాస్పోర్ట్ డీటెయిల్స్, ఫైనాన్షియల్ డీటెయిల్స్, తర్వాత ట్రావెల్ ఏజెంట్ డీటెయిల్స్, తర్వాత ఇక్కడ ఉన్న రెసిడెంట్ ఏజెంట్స్ ఎవరైతే బాడీ షాపింగ్ ఈ విధంగా చేస్తున్నారో దాంట్లో వాళ్ళ వెరాసిటీ ఆల్సో, వెదర్ దే ఆర్ హ్యావింగ్ ద లైసెన్స్ ఆర్ నాట్, అది కూడా వెరిఫై చేస్తాము. తర్వాత యువకులందరూ కూడా రాబోయే రోజుల్లో ఒక మీటింగ్ అంతా ఏర్పాటు చేసేసి ఇటువంటి దానికి పాల్పడి ఇటువంటి దొంగబాట్లకు పాల్పడి వెళ్ళకూడదని చెప్పేసి, ఎందుకంటే కొంతమంది ఈ విధంగా మిడిల్ ఈస్ట్లో కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఒక మంచి ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ఎలక్షన్ 2024 తాము 175 స్థానాల్లో గెలుస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9న విశాఖపట్నంలో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారని ఉద్ఘాటించారు. విజయనగరం జిల్లాలో మరోసారి 9కి 9 గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల కన్నా ఎక్కువగానే అమలు చేశామని తెలిపారు. వృద్ధులకి పింఛన్లు ఇవ్వొద్దని లేఖ రాసి వారి ప్రాణాలని టీడీపీ పొట్టన పెట్టుకుందని ఆరోపించారు. ధనవంతులు, బలవంతులు, డబ్బున్న వారే చంద్రబాబుకు కావాలని విమర్శించారు.
8 ప్రాంతాల్లో వైసీపీ అరాచకాలు చేస్తే మిగతా చోట్ల ఎవరు చేశారని ప్రశ్నించారు. ఈ ప్రాంతాల్లో పోలీసు ఉన్నతాధికారులని బదిలీ చేశారు. అక్కడే హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు. టెక్లీలో టీడీపీ నాయకులు వైసీపీ ఏజెంట్లపై దాడి చేశారని మండిపడ్డారు. టీడీపీ అధినేత ఎన్నికలైన దగ్గర నుంచి కనబడడం లేదని, ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లాడో కూడా తెలియదని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడమే కాకుండా సమాజంలో సంఘంలో ఒక గౌరవాన్ని కూడా ప్రతి సామాన్య పౌరుడికి వచ్చింది. ముఖ్యంగా మహిళలకి పెద్ద ఎత్తున అభిమానాన్ని గత ప్రభుత్వంలో చంపుకునే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితులు లేకుండా ఆత్మాభిమానం పెంపొందించుకుంటూ వారి పిల్లల్ని చక్కగా చదివించుకునే పరిస్థితితో పాటు వారి విధానంలో కూడా మార్పులు వచ్చాయి. ఇది మాటల్లో కాదు, ఏ సూచిక తీసుకున్నా అన్ని సూచికలు కూడా ఇంతకుముందు దేశంలో 17, 18, 19 స్థానాలు ఉన్న జీడిపి కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ ఏదో పావర్టీలో ఉన్న రిలేషన్ కానీ అన్నీ కూడా ఇప్పుడు 3, 4, 5 స్థానాల్లోకి రాష్ట్రం రావడం అనేది గొప్ప పరిణామం, గర్వకారణం కూడా రాష్ట్రానికి. ముఖ్యంగా ఇంట్లో విద్య, వైద్యం ఈ రెండు ఒక మార్పులు తీసుకొచ్చాం, పెద్ద మార్పులు తీసుకొచ్చాం, విప్లవాత్మకమైన మార్పుల్ని, రిఫార్మ్స్ జరిగినాయి. ఆ రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు, అవి రెవల్యూషనరీ రిఫార్మ్స్ అవి జరుగుతున్నాయి. అవి కొనసాగాలంటే అలాగే జరుగుతున్న 5 సంవత్సరాల పరిపాలనని చూసి ఈ విధానాలు కొనసాగాలంటే వైఎస్ఆర్సీ పార్టీకి ఓటిమ్మని, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేయమని కోరాం. ఇలా కోరిన ప్రస్తుతం ఉన్న ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి పార్టీ, మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీ పార్టీ. ఇందులో సందేహం లేదు. ఏ పార్టీ కూడా గత 5 సంవత్సరాలు నా పరిపాలన చూసిన కుటుంబం ఎప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా అడగలే. కానీ ఈనాడు మేము అడిగాం, చెప్పాం. ఇకపోతే విజయనగరం జిల్లాలో ఏదైతే గత ఎన్నికల్లో 9 స్థానాలకి 9 స్థానాలు కూడా ఎరస్వారి విజయనగరంలో మా పార్టీకి విజయం చేకూర్చారు. మళ్ళీ కూడా అదే విశ్వాసంతో ఈసారి కూడా గెలిపిస్తారనే ఒక దృఢ నమ్మకంతో ఉన్నాం. 5 సంవత్సరాలు ఈ జిల్లాలో ఉన్న ఏ అవసరం, ప్రజలకి అవసరం, అవసరాలు తీర్చాం. విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, సంక్షేమ కార్యక్రమాల్లో దళాలు లేకుండా, మధ్యవర్తులు లేకుండా. మీడియా సమావేశంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ రాష్ట్రంలో ముఖ్యంగా విశాఖలో ఎన్నికలు సజావుగా కొనసాగలేదని హైకోర్టులో పిటిషన్ పట్ల సానుకూలంగా స్పందించిన హైకోర్టు ఎన్నికల విధులను సక్రమంగా నిర్వహించాలని విశాఖ జిల్లా కలెక్టర్కు ఆదేశం. స్ట్రాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాలు ఎందుకు చుట్టుపక్కల ఏర్పాటు చేయలేదు? 2019లో ఇచ్చిన వెబ్ లింక్స్ ఇప్పుడెందుకు ఇవ్వట్లేదు? ఒక స్ట్రాంగ్ రూమ్లో ఎస్కోట్లో ఎందుకు పెట్టారు? పిన్నెల్లి రామకృష్ణ అనే ఒక ప్రజాప్రతినిధి బ్యాలెట్ బాక్స్ను పగలగొట్టడంతో పాటు అనేక హింసాత్మక ఘటనలు. గతంలో ఎప్పుడూ కూడా ఎన్నికల్లో ఇంత దారుణం లేదు. పిన్నెల్లి రామకృష్ణను ఓట్ల లెక్కింపు ముగింపు వరకు అరెస్టు చేయకూడదట. కౌంటింగ్ సందర్భంగా పిన్నెల్లి మరిన్ని అక్రమాలు చేసేందుకు ఆస్కారం. వినాయకుడికి లైవ్ కవరేజ్ ఇస్తారు కానీ ప్రపంచ స్థాయి నాయకుడికి లైవ్ ఇవ్వరా? టీడీపీ, ఇంకొకరేమో ఇండైరెక్ట్ అలయన్స్ వైసీపీ. సో ఈ 2 పార్టీల గురించి మేము చెప్పవసరం లేదు.
వాళ్ళు ఎంత అవినీతి ఆకాశాన్ని అంటుకున్నారో మీకు తెలుసు. కానీ మేము వాళ్ళు 2 పార్టీలు అలయన్స్ కాక మిగతా మేమందరం ఒకటయ్యాం. దేనికి ఒకటయ్యాం? అవినీతి జరగకుండా ఆపడానికి, ఈ అవినీతి పరులు ఓడించడానికి, కలిసి పనిచేయడానికి. అవినీతి జరగకుండా మా బాధ్యత, మేము రాత్రి పగలు ఉంటాం. సీసీటీవీ సడన్గా నేను ఎందుకు వచ్చానంటే చెప్పలేదు బ్రదర్కి తప్ప ఎవ్వరికి, మా స్టాఫ్కే చెప్పలేదు. సడన్గా నేను అమెరికా వెళ్ళాను, ఎందుకంటే ఢిల్లీ వెళ్ళాను. ఎలక్షన్ కమిషన్ వారికి మినిస్టర్ గారు లెటర్ రాయమంటే రాశా. మాకు వీళ్ళకి యాక్సెస్ ఇస్తే నేను అమెరికా నుంచి చూసుకుందును. మేమేం అడుగుతున్నాం? వెబ్ లింక్ లైవ్ కవరేజ్ 2019లో మిత్రులకి ఇచ్చింది మేము అడుగుతున్నాం, ఇంకేం అడగట్లా. మీకులాగా మేము ఓటింగ్ మెషిన్లకు వెళ్ళి లోపల మేము ట్యాంపర్ చేస్తాం అంట్లా. ఆ ట్యాంపరింగ్ అన్నది మీరు చేయగలరు. మరి ఇంత 3 టైర్ సిస్టమ్ ఉందన్న నేను ఇవాళ మార్నింగ్ చెప్పాను. డాక్టర్ మల్లికార్జున్ గారు, మీ మీద నాకు అనుమానం లేదు, కానీ మీరు రిటర్నింగ్ ఆఫీసర్, నేను క్యాండిడేట్ కనుక నేను చెప్తున్నా, నాకు ఎవరి మీద నమ్మకం లేదు. పోలీస్ ఫోర్స్లో ఎవరి? సెంట్రల్ సిఆర్పిఎఫ్, సెంట్రల్ ఫోర్స్, స్టేట్ పోలీస్, స్టేట్ ఆఫీసర్స్, ముగ్గురిని మేము నమ్మట్లేదు. 1% నమ్మట్లేదు. కొంచెం ఒకవేళ నేను ప్రశ్న అడిగి రాశారు, ఎవరికి మద్దతు ఇచ్చారు, అవన్నీ జూన్ 4 తర్వాత. మీడియా మిత్రులకు, నాతో కూర్చున్న విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థులుగా కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్కు నా హృదయపూర్వక వందనాలు. 1 అవర్ బ్యాక్ మరలా ఆర్ఓ గారు డాక్టర్ మల్లికార్జున్ గారితో మరొకసారి స్పష్టంగా మాట్లాడా. మా డిమాండ్ ఏంటంటే, పార్లమెంట్ ఎలక్షన్ విశాఖపట్నం 7 స్ట్రాంగ్ రూమ్స్కి నలుదిక్కుల సీసీటీవీ కెమెరాలు పెట్టి ఆ లైవ్ లింక్ మాకు క్యాండిడేట్లకి ఇవ్వాలని. ఏపీ పీటీడీ ఎస్డబ్ల్యూఎఫ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సుందర్రావు అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలి. అఖిలపక్ష కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సుందర్రావు అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలని అఖిలపక్ష కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. సుందర్రావు సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జగదాంబ వద్ద ఎన్పీఆర్ భవనంలో సిఐటియు ఆధ్వర్యంలో అఖిలపక్ష కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. మేము డిమాండ్ చేస్తాము, ఈ సందర్భంగా పోరాటాలు చేస్తాము, ఖచ్చితంగా దీనికి వ్యతిరేకిస్తాము అనేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ట్రేడ్ యూనియన్ లీడర్ల మీద, ట్రేడ్ యూనియన్ హక్కుల మీద తీవ్రమైన నిర్బంధకాండ అనేది ఈరోజు ప్రయోగించడానికి అనేది చూస్తూ ఉంది. ఈరోజు అనేది పేపర్ ప్రకటన ఇచ్చారనేసి, పత్రికా విలేకరుల మీటింగ్లో పాల్గొన్నారనేసి సిహెచ్ సుందర్రావు ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, ఆయన స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషను రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి రాష్ట్ర ఉద్యమానికే నాయకత్వం వహిస్తున్న అటువంటి వ్యక్తిని అనేది ఈరోజు కుంటిసాక్ అనేది ఈరోజు పేపర్ ప్రకటన ఇచ్చారనేసి ఒక నెపంతో ఆయన అక్రమంగా సస్పెండ్ అనేది చేయడం అనేది జరిగింది. ఆయన్నే కాదు, తణుకు డిపార్ట్మెంట్లో ఆర్టీసీ డిపోలో కూడాను కొంతమందిని ఎన్ఎంయు నాయకుల్ని, అలాగే సొంత సంఘాల ఆర్టీసీలోని ట్రేడ్ యూనియన్ లీడర్లను కూడా అక్రమంగా సస్పెండ్ అనేది చేయడం అనేది జరిగింది. అంటే కార్మికుల తాలూకా ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ నోరు ఎత్తి మాట్లాడడానికి వీల్లేదనే పద్ధతిలో ఈరోజు ఆర్టీసీలోని యాజమాన్యం అనేది ప్రవర్తిస్తుంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు ట్రేడ్ యూనియన్లు ఏకంగా ఆర్టీసీలో లేకుండా చేయడానికి ఈరోజు అనేది యాజమాన్యం అనేది చూస్తూ ఉంది. ఒక రకంగా ఏంటంటే ఇది ఆర్టీసీలోని డిపోలు అనేది విలీనం అయిన తర్వాత, ఏపీఎస్ఆర్టీసీ విలీనం అయిన తర్వాత గవర్నమెంట్లోని కార్మికుల తాలూకు, ఉద్యోగుల తాలూకు కష్టాలు అనేది మరింత రెట్టింపు అయ్యాయి. ఈరోజు అనేది
ఈరోజు రిటైర్మెంట్ అయిపోయిన కార్మికులకి ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్లు కూడా ఇచ్చే పరిస్థితి అనేది ఏపీఎస్ఆర్టీసీలో లేదు. అటువంటి దుర్మార్గ చర్యలకు ఒక పక్క ట్రేడ్ యూనియన్ లేకుండా చేయాలనేసి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూడా అడిగే హక్కు కూడా లేకుండా చేయాలనేసి ఈరోజు చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా అన్ని ట్రేడ్ యూనియన్ ఏపీఎస్ఆర్టీసీలో ఈ విలీనమైన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వం విలీనమైన తర్వాత ప్రజా రవాణా వ్యవస్థ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే చెప్తుందో ఇందులో రోజు రోజుకి ఉద్యోగస్తుల మీద కార్మికుల మీద వేధింపులు పెరుగుతూ ఉన్నాయి. ఉద్యోగ సంఘాలు వాళ్ళ కార్మికుల తాలూకా సమస్యల మీద ఏ ఒక్క సమస్య మీద కూడా మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు, కనీసం ధర్నా చేయకూడదు, రిప్రజెంటేషన్ ఇవ్వకూడదు, ఇటువంటివి అన్నీ పెట్టి వాళ్ళ మీద వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సుందరయ్య గారు మొన్న ఏలూరులో ఒక రౌండ్ టేబుల్ అఖిలపక్ష కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో విలీనం చేయాలని కార్మికులు ఎవరూ కోరుకోలేదు, ప్రభుత్వం కావాలని తన స్వార్థ ప్రయోజనాల కోసం అది ఇందులో విలీనం చేసింది. ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో విలీనం చేయడం ద్వారా ఆర్టీసీ కార్మికులు కొత్తగా ఒరిగిందేమీ లేదు అని చెప్పి కార్మికుల తాలూకా మనోభావాల్ని తెలియజేశారు. దాన్ని సాకుగా చూపి ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఈరోజు కార్మికులు ఏది మాట్లాడకూడదు. ఆర్టీసీ విలీనమైన తర్వాత కార్మికుల మాచర్ల నియోజకవర్గంలో మార్పు మొదలైందని తెలుగుదేశం నేత వర్ల రామయ్య అన్నారు. ప్రజల్లో వస్తున్న మార్పును చూసి పోలింగ్ జరిగే రోజున ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టారని ఆరోపించారు. పిన్నెల్లి అహంకారాన్ని మాచర్ల ప్రజలు నిశ్శబ్ద విప్లవంతో అణచివేశారని వివరించారు. నియోజకవర్గంలో పిన్నెల్లిని ప్రజలు తిరస్కరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జనం నాడి తెలిసినందునే పిన్నెల్లి అరాచకానికి పూనుకున్నారు. వాటిని పగలగొట్టాడు అతను. అదే ఎలక్షన్ కమిషనర్ పోలీస్ ఆఫీసర్స్ సరిగా నిర్ణయం తీసుకొని ఆ సెన్సిటివ్ బూత్లో సెంట్రల్ ఫోర్స్ని పెట్టినట్టయితే ఇతన్ని కాల్చిపడేసేవాళ్ళు. బాక్స్ పగలగొడితే వారి కళ్ళ ముందు సెంట్రల్ ఫోర్స్ ఉన్నట్లయితే ఫైర్ ఓపెన్ చేసి ఉండేవాళ్ళు, ఇతన్ని కస్టడీలోకి తీసుకుని ఉండేవాళ్ళు. ఇతన్ని పెడరెక్కలు విరిచి పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళేవాళ్ళు. అక్కడ లోకల్ పోలీసులు ఉన్నారు కనుక ఇది జరగలేదు. మేము ఎలక్షన్ కమిషన్ అదే అడిగాము నిన్న, మీరు సెంట్రల్ ఫోర్స్ ఎందుకు పెట్టలేదు? ఎప్పుడైతే అది సెన్సిటివ్ బూత్ కింద డిక్లేర్ చేయబడిందో, ఎప్పుడైతే ఆ కాన్స్టిట్యుయెన్సీ సెన్సిటివ్ కాన్స్టిట్యుయెన్సీ కింద నిర్ణయించబడిందో అప్పుడే మీరు సెంట్రల్ ఫోర్స్ని ఆయా బూతుల్లో పెట్టుండాలా? పెట్టలేదంటే అది ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యమా? ఆ లోకల్గా పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ నియోజకవర్గానికి అతని నిర్లక్ష్యమా, లేకుంటే అతని ప్రోద్బలమా? ఎక్కడెక్కడ పెట్టారు ఈ రోజున ఈ సెంట్రల్ ఫోర్సెస్ని? ఎన్ని బూతుల దగ్గర వాళ్ళని పెట్టారు? ఎలా వాడుకున్నారో అది కూడా ఈ రోజున సాయంత్రం మేము అడగబోతున్నాం. నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి అతనేదో చాలా పవిత్రుడు, ఏ నేరం చేయని అమాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన వాడు, అతను అలా బాక్సులు బద్దలు కొట్టేవాడు కాదు అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు. అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఇంకా ఎందుకు బుకాయిస్తారు? ఇంకా ఎందుకు మీకు మేకపోతు గాంభీర్యం? మాచర్లలో ఏదైతే నిశ్శబ్ద విప్లవం జరిగిందో, మాచర్లలో ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక విప్లవాన్ని, నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక విప్లవం తీసుకొచ్చారు నిశ్శబ్దంగా. అదే విప్లవం ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అవినీతి సౌధాన్ని కూలదోసింది. అదే రీతిగా 174 నియోజకవర్గాల్లో, అంటే మాచర్ల విడిస్తే 104 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ నిశ్శబ్ద విప్లవం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి అహంకారపూరిత అధికారాన్ని, నేరపూరిత సామ్రాజ్యాన్ని, అరాచకపూరిత అధికారాన్ని కూలదోశారు నిశ్శబ్ద విప్లవంతో. ఆ నిశ్శబ్ద విప్లవాన్ని మీరు గ్రహించలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పరిపాలన 5 సంవత్సరాలు
భరించిన రాష్ట్ర ప్రజలు నిశ్శబ్ద విప్లవాన్ని తీసుకొచ్చారు. మాకొద్దు ఈ పరిపాలన, మాకొద్దు ఈ అరాచక పాలన, మాకొద్దు